శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఈ మధ్య కర్ణుడికి అర్జునుడికి జరిగిన 9 యుద్ధాలు అని చెప్పి ఒక వీడియో చేసుకున్నాం కదా. ఆ తరువాత కర్ణుడి ఫ్యాన్స్ అర్జునుడి ఫ్యాన్స్ వచ్చి అక్కడ యుద్ధం మొదలుపెట్టారు. చిన్న సైజు యుద్ధం. కొంతమంది అర్జునుడి పైన నోరు పారేసుకుంటారు, కొంతమంది కర్ణుడి పైన నోరు పారేసుకుంటారు. గుర్తుపెట్టుకోండి, చాలా పొరపాటు. వాళ్ళందరూ కారణజన్ములు, పురాణ పురుషులు వాళ్ళందరూ. మనం నోరు పాడేసుకోకూడదు. ఇప్పుడు కర్ణుడిని కూడా చూస్తే మీరు, ఆయన సూర్యపుత్రుడు, సూర్యోపాసకుడు. అలాగే అంతోటి కృష్ణ పరమాత్మ కూడా కర్ణుణ్ణి పొగిడిన సందర్భాలు ఉన్నాయి. ఒక చోట భారతంలోనే వస్తుంది, బ్రహ్మణ్య సత్యవాదీచ మహాత్మా నియతవ్రత రిపుష్వపి దయావాంశ్చ తస్మాత్ కర్ణో వృషస్మృత అని వస్తుంది. అంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, ఆయన సత్యవాది, మహాత్ముడు, శత్రువుల పట్ల కూడా దయ చూపిస్తాడు ఆయన, అలాంటి వాడు అని. కృష్ణ పరమాత్మే పొగిడేడు అంటే ఆయన గొప్పతనం తెలుస్తోంది కదా. అందుకని మనం అలాంటి పురాణ పురుషుల మీద నోరు పాడేసుకో. మరి అయితే మనం ఎందుకు చేసుకున్న వీడియో అంటే, మహాభారతం గురించి అడ్డదిడ్డమైన సినిమాలు తీసేసి ఇష్టం వచ్చిన కల్పితాలు చేశారు. దానివల్ల ఒక 50 సంవత్సరాల పాటు నిజమైన వ్యాస మహాభారతం ఏమిటో తెలియకుండా మనం ఆ సినిమాల సీరియల్స్ మత్తులోనే గడిపాం. కనీసం మన తర్వాత తరానికైనా నిజాలు తెలుసుకోవాలి కదా. అందుకని వీడియోలు చేసాం. ఇప్పుడు ఈ వీడియో కూడా అందుకే చేసుకుంటాం. కర్ణుడు అర్జునుడు వీడియో అయ్యాక చాలామంది ఏమండి ఓన్లీ యుద్ధాలు చెప్పారు, కర్ణుడి శాపాలు, కర్ణుడు చేసిన దానాలు అలాంటివి ఏమి చెప్పలేదేమిటండి, నేను పుట్టుక గురించి అవన్నీ అడిగారు. ఈ వీడియోలో శాపాల గురించి, దానాల గురించి, నిజమైన మహాభారతంలో ఏముంది అనేది చెప్పుకుందాం. సినిమాల్లో, సీరియల్లో ఇష్టం వచ్చినట్టు కల్పించారు. ప్రతి స్టేట్లోనూ ఒక కవి ఒక మహాభారతం రాసుకుని తను ఇష్టం వచ్చినట్టు కల్పించాడు. మనం మాత్రం ఇందులో చెప్పుకునేవి కేవలం వేదవ్యాస మహర్షి ఇచ్చిన మహాభారతంలో మాత్రమే, మూలంలో మాత్రమే చెప్పుకుంటాం. కాకపోతే ఈ వీడియో వినే ముందు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీకు ఒకవేళ సినిమా హీరోలంటే విపరీతమైన క్రేజ్ ఉండి, అంటే ఏమండి మా అభిమాన హీరో కుంభకర్ణుడి వేషం వేసినా, నరకాసురుడి వేషం వేసినా వాళ్ళే మాకు దేవుళ్ళు, నిజమైన దేవుళ్ళని మేము తిడతాము, మాకు హీరోలంటే అంత ప్రీతి అనుకునేవాళ్ళు ఈ వీడియో చూడకండి, ఇక్కడ ఆపేసి వెళ్ళిపోండి. అలాగే రెండోది క్యాస్ట్ ఫీలింగ్. ప్రతి చిన్న దాంట్లోకి కులాన్ని తీసుకొచ్చి వాళ్ళైతే ఈ వీడియో చూడకండి. ఎందుకంటే నేను మీకు గతంలోనే చెప్పాను, అర్జునుడు ఏ కులమో కర్ణుడు కూడా అదే కులం. కాకపోతే కొన్నాళ్ల పాటు అది మహాభారతంలో కొంతమందికి తెలియదు, కొంతమందికి తెలుసు. ఇప్పుడు మన అందరికీ తెలుసు కదా ఇద్దరు ఒకే కులం అని. మనం ప్లెయిన్గా మహాభారతంలో ఏముంది అన్నది మాత్రమే చర్చించుకో. సరే, మొట్టమొదట కర్ణుడి శాపాలు. మనకి ప్రఖ్యాతమైనవి 3 శాపాలు. పరశురాముడిచ్చింది, భూదేవి ఇచ్చింది, బ్రాహ్మణుడిచ్చింది, అంతే కదా. దాన్ని సినిమాల్లో ఎంత ఘోరంగా భ్రష్టు పట్టించేశారో నిజం ఏమిటి అనేది వీడియోలో ఫస్ట్ చెప్పుకుందాం. మొట్టమొదటిది పరశురాముడి శాపం. గత వీడియోలో నేను ఒక చోట చెప్పా, ద్రోణాచార్యుడి దగ్గర కూడా కర్ణుడు విద్యాభ్యాసం చేశాడు, ఆ తర్వాత పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు అని. దాంతో అసలు ఫ్యాన్స్ వచ్చేసి ఎన్ని కామెంట్స్ చేశారో అక్కడ దాని గురించి. ఎందుకు అంటే మహాభారతం చదవరు, అదేదో సీరియల్లో చూపించేట. ద్రోణుడు కర్ణుణ్ణి నువ్వు కులం తక్కువ వాడివి, నీకు విద్య నేర్పను అన్నాడు అని. వెంటనే వీళ్ళందరూ అది నమ్మేసేసి వ్యాస మహర్షి ఇచ్చిన మహాభారతాన్ని కూడా తప్పనుకునే దౌర్భాగ్యపు స్థితికి తయారైంది మన జాతి. మనం మహర్షిని నమ్మం, సినిమా డైరెక్టర్లని, సీరియల్స్ తీసే డైరెక్టర్ని నమ్ముతాం. ద్రోణాచార్యుడు కర్ణుణ్ణి నీవు హీన కులము, నీకు విద్య నేర్పను అనడం శుద్ధ అబద్ధం, పచ్చి అబద్ధం. అది టీవీ సీరియల్లో తీశారట. అది ఎంత ఘోరంగా తీశారు అంటే జనాలు పూర్తిగా కన్విన్స్ అయిపోయారు. ఇదే నా భయం, నిజాలు తెలుసుకోకపోతే ఇలాంటి తప్పుడు మహాభారతమే నేర్చుకున్నారు. ఆ సినిమా మత్తులోంచి బయటికి రండి, మహాభారతం చదవండి. సరే, ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మొట్టమొదట ఒకసారి పాస్ చేసుకుని, తెలుగే కదా, తెలుగు మన అందరికీ వచ్చు కదా, పక్కన సంస్కృతంలో వ్యాస మహర్షి ఇచ్చిన శ్లోకం ఉన్నా సరే తెలుగులో భావం ఉందా చదువుకోండి. ఇంతకీ కర్ణుడు ద్రోణాచార్యుడి దగ్గర, కృపాచార్యుడి దగ్గర, పాండవులు కౌరవులు అందరితో పాటే చిన్నప్పటి నుంచి అదే స్కూల్లో నేర్చుకున్నాడు. ఆయన దగ్గర దివ్యాస్త్రాలన్నీ కూడా నేర్చుకున్నాడు. ఏమిటండి దానికి సాక్ష్యం? ఇదిగో ఇక్కడ కర్ణుడు ఒక చోట తన నోటితో తనే, నేను ద్రోణాచార్యుడి దగ్గర, పరశురాముడి దగ్గర, ఇద్దరి దగ్గర విద్య నేర్చుకున్నాను అని చెప్పిన శ్లోకం ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అలాగే మహాభారతంలో ఇంకా చాలా చోట్ల ఉంది, ఇదిగో ఇక్కడ 2-3 చూపిస్తాం మీకు, అలాంటివి చూడండి. ద్రోణుడు నేర్పనన్నది ఏకలవ్యుడికి, అది ఇంకొక సబ్జెక్టు, మనం ఇంకొకసారి చేసుకుందాం. అంతేకాని కర్ణుడికి నేర్పనలేదు, చక్కగా నేర్పించాడు. అలాగనే ఇంకొక విషయం ఏమిటంటే, మనకి సినిమాల్లో కుమారాస్త్ర విద్యా ప్రదర్శన దగ్గరే మొట్టమొదటిసారి కర్ణుడు అందరినీ కలుసుకున్నట్టు కూడా చూపించారు కదా, అది కూడా పచ్చి అబద్ధం. కర్ణుడికి
పాండవులు తెలుసు, కౌరవులు తెలుసు. కౌరవులకి, పాండవులకి అందరికీ కర్ణుడు తెలుసు. ద్రోణాచార్యుడికి కూడా శిష్యుడిగా శుభ్రంగా తెలుసు. కుమారాస్త్ర విద్యా ప్రదర్శనలో లోపలికి వచ్చాడు అంతే తప్ప వాళ్ళందరికీ పరిచయమే. అసలు కర్ణుడికి ఎందుకండి పాండవులంటే అంత కక్ష అంటే, మనం ఏమనుకుంటాం అంటే కుమారాస్త్ర విద్యా ప్రదర్శన చూశాక అక్కడ ఏదో కులం గురించి వచ్చింది కదా, అక్కడ గొడవ జరిగింది దానివల్ల అనుకుంటాం. కానీ కాదు. మీరు ఒరిజినల్ మహాభారతం తీసి చూస్తే గురుకులంలోనే దుర్యోధనుడు, కర్ణుడు మంచి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ. గురుకుల కాలంలోనే. ఎందుకంటే ధృతరాష్ట్రుడును, కర్ణుడు వాళ్ళ నాన్నగారు వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు. అందుకని వాళ్ళ పిల్లలు కూడా స్నేహితులయ్యి చిన్నప్పటి నుంచే అర్జునుడంటే పడదు కర్ణుడికి. దానికి వ్యాస మహర్షి 2 కారణాలు చెప్పారు. ఏమన్నారంటే, ఒకటి దైవికమైనది, రెండోది స్వాభావికమైనది అన్నారు. దైవికమైనది అంటే అది అలా కల్పింపబడింది, లేకపోతే మహాభారత యుద్ధం జరగదు. రెండోది స్వాభావికం అంటే ఏమిటి అంటే ఒక రకమైన నెగిటివిటీ. అది ఎందుకు అనేది తర్వాత చెప్పుకుందాం మనం. ఇది భారతంలో చాలాసార్లు చెప్పారు. వాళ్ళిద్దరూ గురుకులం నుంచే కలిసి చదువుకున్నారు, వాళ్ళకి వైరం ఉంది అని. ఇదిగో ఇక్కడ కొన్ని చూపిస్తున్నాం, పాస్ చేసుకుని చదువు. సరే, అసలు ఈ పరశురాముడి దగ్గర శిష్యరికం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మాస్త్రాన్ని నేర్పమని అడిగాడు కర్ణుడు. అప్పటికే ఆయన చాలా అస్త్రాలు నేర్పించారు, ఆయన కృపాచార్యుడు. అంటే ఆయన నేను నేర్పనన్నారు. పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు పరశురాముడితో నేను భృగువంశంలో పుట్టిన బ్రాహ్మణుణ్ణి అని అబద్ధం చెప్పి చేరాడు. మనకి ఇది సినిమాలో అబద్ధం చెప్పలేదు అన్నట్టు చూపించారు, కానీ ఇక్కడ పాజ్ చేసి చూసుకోండి. ఇదిగో మహాభారతంలో శ్లోకం. నిజం మహాభారతం ఎప్పటికైనా నేర్చుకుందాం మనం. ఈ కన్స్ట్రెయింట్స్ అన్ని పక్కన పెట్టేయండి, సినిమాలు, ఈ కులాలు అవన్నీ. నిజమైన మహాభారతం ఇప్పుడు తెలుసుకోండి. అలాగా పరశురాముడి దగ్గర అబద్ధం ఆడకుండా ఉండాల్సింది. ఎందుకంటే అప్పటికే కర్ణుడికి దాదాపు అన్ని అస్త్రాలు వచ్చు, అన్ని ద్రోణాచార్యుడి దగ్గర నేర్చేసుకున్నాడు. ఒక బ్రహ్మాస్త్రం రాకపోతే వచ్చిన నష్టం ఏమీ లేదు. కానీ ఎందుకో అబద్ధం చెప్పి చేరాడు. ఆ తరువాత జరిగిన కథ మనకి తెలుసు. ఏమిటంటే, ఆయన ఒకసారి కర్ణుడు ఒళ్ళో పడుకుని ఉండగా ఒక పురుగు లాంటిది ఒకటి వచ్చి కుట్టింది అని. సినిమాలో దురదృష్టవశాత్తు ఏమిటంటే దేవేంద్రుడు ఆ పురుగు రూపంలో వచ్చినట్టుగా చూపించేశారు. ఇది చాలా పొరపాటు, ఇది కూడా అబద్ధం. అది ఎక్కడి నుంచి వచ్చిందో నేను మీకు చెప్తా. అసలు ఆ పురుగు దగ్గర ఏం జరిగిందంటే, అది కుట్టేసి ఆ కర్ణుడికి రక్తం వస్తే అప్పుడు పరశురాముడు లేచి చూసి ఏమిటిది అని ఆ పురుగు కేసు ఒక్కసారి కోపంగా చూస్తే అది చనిపోయింది. చనిపోగానే ఆకాశంలోకి వెళ్ళి తన పూర్వజన్మ గురించి చెప్పింది ఒక రూపం తీసుకుని. ఏమిటంటే, నేను భృగు మహర్షి భార్యని ఎత్తుకుపోవడానికి ప్రయత్నించాను. అప్పుడు ఆయన నువ్వు కృమి అనే కీటకంలా జన్మిస్తావు, పందిలాగా ఉంటావు, నువ్వు ఉండి మూత్రాన్ని వాటిని సేవిస్తూ రక్తాన్ని అవి తాగుతూ బతుకుతావు అని శపించాడు ఆయన. అప్పుడు స్వామి శాప విమోచనం చెప్పండి అంటే, మా వంశంలోనే పుట్టిన ఒక మహాపురుషుడు చూపు పడగానే చనిపోయి నీకు శాప విమోచనం అవుతుంది అని చెప్పారు. అప్పుడు పరశురాముడు చూడగానే ఆ కృమి చనిపోయి శాప విమోచనం అయి పైకి వెళ్ళిపోయింది అని మహాభారతంలో రాసుంది. ఎక్కడుందండి? ఇదిగో ఇక్కడ మళ్ళీ చూపిస్తున్న శ్లోకాలన్నీ పాస్ చేసి చూసుకోండి. అందుకని ఇంద్రుడు అని సినిమాల్లో చూపించడం కొంచెం హాస్యాస్పదం. కానీ అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఒక సోర్స్ అయితే ఉంది. ఏమిటంటే, ఒకసారి కర్ణుడు శల్యుడితో మాట్లాడుతూ ఇంద్రుడు ఆ రూపంలో వచ్చాడు అని మార్చి చెప్పాడు. దానివల్ల అది సినిమాల్లోకి తీసుకొచ్చి పెట్టేశారు తప్ప అది నిజం కాదు. మహాభారతంలో అసలు ఈ పరశురాముడి దగ్గర శిష్యరికం చేయడం గురించి ఉన్న చోట కృమి అనేది దాని పూర్వజన్మ అవన్నీ చెప్పి, ఇప్పుడు పరశురాముడి కోపం వచ్చి నా దగ్గర అబద్ధం చెప్పి చేరావు కదా, అందుకని నిన్ను శపిస్తున్నాను అని ఏం శపించాడు? మనకి సినిమాల్లో ఏం చూపిస్తాడంటే అస్త్రాలన్నీ కర్ణుడు మర్చిపోవాలి అని శపించినట్టు. అది శుద్ధ అబద్ధం. ఇక్కడ మళ్ళీ మహాభారతం మూలంలో వ్యాస మహర్షి ఇచ్చిన శ్లోకాలు చూపిస్తున్నాం చూడండి, పాస్ చేసుకు చూడండి. ఇంతకీ ఆయన శపించింది ఏమిటి అంటే, నీకు సమానుడైన వాడితో మరణకాలం వచ్చినప్పుడు బ్రహ్మాస్త్రాన్ని మాత్రం మర్చిపోతావు అని చెప్పారు. అతనికి సమానమైంది ఎవరు? అర్జునుడు. మరణకాలం అంటే 17వ రోజు యుద్ధంలో ఆఖరి నిమిషం, అది వచ్చినప్పుడు మాత్రం బ్రహ్మాస్త్రం పనిచేయదు అని చెప్పారు. మీరు 17వ రోజు యుద్ధం చూస్తే అందులో కూడా కర్ణుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు, అప్పుడు పనిచేసింది. ఆఖరి నిమిషానికి వచ్చాక పనిచేయదు అని శపించాడు. అంతే తప్ప మిగతా అస్త్రాలు అవేవి పనిచేయవు అని శపించలే. ఇదిగో ఇదే దానికి సాక్ష్యం. మన సినిమాల్లో అలా చూపించటం అనేది శుద్ధ అబద్ధం. సో మీరు ఈ శాపాల్లో పరశురాముడి శాపాన్ని దాదాపుగా తీసేయచ్చు, ఎందుకంటే ఆఖరి నిమిషంలో బ్రహ్మాస్త్రం గుర్తురాదు అని. అందుకని ఇది పక్కన పెట్టండి శాపం. ఇప్పటికైనా నిజం అర్థమైంది కదా. నిజాల్ని యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే ఒరిజినల్ మహాభారతం నేర్చుకుని మీ పిల్లలకి అది అందిస్తారా?
లేకపోతే మీ పిల్లలకు కూడా సినిమాల్లో చూపించిన తప్పుడు మహాభారతమే నేర్పిస్తారా జీవితాంతం? మన ఇతిహాసాలు కదా! మన దేశానికి, మన ధర్మానికి సంబంధించినవి. అవి కరెక్ట్‌గా నేర్చుకోవాలి. సరే ఇంక సినిమాల్లో చూపించిన రెండవది ఇది చాలా ఘోరమైంది. ఏమిటంటే ఒకసారి ఒక పాప వస్తూ ఉంటే ఆమె నూనె ఒలికిపోయింది. ఒలికిపోయేసరికి కర్ణుడు ఇలా పిండి ఆ నూనెనిచ్చాడు. ఇస్తే భూదేవి శపించింది అని. అంతేనా? దానివల్లే రథచక్రం కూరుకుపోయింది మట్టిలోను. ఇది ఇంకొన్ని సినిమాల్లో ఏం చేస్తారంటే పాలు ఒలికిపోయినట్టు కర్ణుడు పాలు పిండిచ్చినట్టు. అసలు కొంచెం ఆలోచించండి. నూనె గాని, పాలు గాని ఏవైనా కింద ఒలికిపోతే వాటిని అలా పిండిస్తే అందులో అసలు తాగడానికైనా, వండుకోవడానికైనా యోగ్యత ఉంటుందా? అది రాసేవాళ్ళు రాసినా చూసేవాళ్ళం మనం చూడొద్దు. ఇది మొత్తం కల్పిత కథ. మహాభారతంలో ఉన్నదేమిటి అంటే ఒక బ్రాహ్మణుడు శపించటం వల్ల రథచక్రం కృంగిపోయింది. కానీ ఒక తమిళ్ సినిమాలో ఇది చూపించారు మొట్టమొదట. దాన్ని తీసుకొచ్చి 'దానవీర శూరకర్ణ'లో అడాప్ట్ చేసుకున్నారు. ఇంక అక్కడి నుంచి ఇది బాగా ప్రఖ్యాతం అయిపోయింది. కానీ ఈ శాపం నిజం కాదు. మహాభారతంలో కర్ణుడి నోటితో కర్ణుడే నాకు 2 శాపాలున్నాయి అని చెప్పాడు. ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. పాజ్ చేసుకు చూడండి. కర్ణుడే శల్యుడితో నాకు 2 శాపాలున్నాయి అని చెప్పాడు. సరే ఇప్పుడు ఆ మూడవది ప్రఖ్యాతమైనది బ్రాహ్మణుడి శాపం. మనకి సినిమాల్లో ఏం చూపిచ్చాడు అక్కడ? ఒక చోట ఒక ఆవు ఉంటుంది. ఉంటే ఇంద్రుడు పులి రూపంలో వచ్చి ఆవు మీద పడుతూ ఉంటే కర్ణుడు బాణం వేశాడు. ఆ పులి మాయమైపోయి వెళ్ళి ఆవుకి తగిలింది. బ్రాహ్మణుడు శపించాడు అని. శుద్ధ అబద్ధం ఇది. సినిమా వాళ్ళు క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కోసం చేసిన కల్పితం. అసలు జరిగింది ఏమిటంటే పరశురాముడి దగ్గర విద్య నేర్చుకుంటున్నప్పుడు కర్ణుడు బాణాల అభ్యాసం చేసుకుంటూ ఉంటే ఒకసారి ఒక బ్రాహ్మణుడి యొక్క యజ్ఞానికి సంబంధించిన గోవు దూడ వాటికి తగిలి చనిపోతే గోహత్య అయింది కదా. అప్పుడు ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి క్షమార్పణ చెప్పుకుని ఎన్నో నగలు, డబ్బు అందరినీ ఇస్తాను అని చెప్పాడు కర్ణుడు. చెప్తే నాకు అవేవి వద్దు, నువ్వు చేసింది తప్పు కాబట్టి నిన్ను శపిస్తున్నాను, గోహత్య చేసావు నువ్వు ఎవరితో అయితే పోటీ పడి ఇవన్నీ నేర్చుకుంటున్నావో అతనితో నీకు యుద్ధం జరుగుతుంది. కానీ ఆ రోజు ఆఖరిలో నీ రథచక్రం నేలలోకి కూరుకుపోతుంది. అది కూరుకుపోయిన తర్వాత నీ తల త్రెగి కింద పడుతుంది అని బ్రాహ్మణుడు శపించాడు. ఇదిగో ఇక్కడ ఒరిజినల్ మహాభారతం చూపిస్తున్నాం, పాజ్ చేసుకు చూడండి. ఆ ఒక్కసారే జరుగుతుంది ఆ శాపం కూడా. అందుకే అంతకుముందు ఎన్ని యుద్ధాలు జరిగినా కర్ణుడి రథచక్రం ఎప్పుడూ కృంగిపోలేదు. అలాగే మహాభారతంలో కురుక్షేత్రంలో కూడా కృంగిపోలేదు. 17వ రోజు యుద్ధంలో కూడా కృంగిపోలే. ఆఖరణ చనిపోయేందుకు ముందు మాత్రం కృంగిపోయింది. అది బ్రాహ్మణుడు శపించింది, అదే జరిగింది. అంటే పరశురాముడిదైనా బ్రాహ్మణుడిదైనా శాపం కర్ణుడు చనిపోయేందుకు ముందు మాత్రమే జరిగే తప్ప కర్ణుడి జీవితం అంతా జరగలే. ఇదిగో ఇది ఒరిజినల్ మహాభారతం. వ్యాస మహర్షి ఇచ్చింది. గీతా ప్రెస్ వాళ్ళు చక్కగా తెలుగులో శ్లోకం, తాత్పర్యం 2 ఇచ్చారు. తెలుగులో నాకు ఇంతకన్నా అథెంటిక్ మహాభారతం దొరకలే. సరే ఇప్పుడు శాపాల గురించి పూర్తిగా అర్థమైంది కదా. ఇప్పుడు కర్ణుడి యొక్క ప్రఖ్యాతమైన దానాల గురించి ఒక్కసారి చెప్పుకుందాం. కర్ణుడివి ప్రఖ్యాతమైనవి 4 దానాలు. మొట్టమొదటిది ఏమిటంటే పన్ను విరగ్గొట్టిచ్చే దానం, బంగారపు పన్ను. ఇది దానవీర శూరకర్ణ అనే సినిమాలో సృష్టించిన ఫేక్ సంఘటన ఇది కూడా వాళ్ళు ఏదో సినిమా నుంచి అడాప్ట్ చేసుకున్నారు. ఇంతకీ అక్కడ ఏం జరుగుతుందంటే కర్ణుడు కింద పడిపోతే అర్జునుడు బాణం వేస్తాడు కదా. అయిపోయాక తన గొప్పతనం చూపిస్తాను చూడు అని చెప్పి తీసుకువెళ్ళి ఇద్దరు బ్రాహ్మణుల వేషాల్లో వెళ్ళి నాయనా నాకు నీ పన్ను దానం ఇవ్వు అంటే అక్కడి నుంచి ఒక కంకర్రాయి తీసుకుని ఆ పన్ను విరగ్గొట్టుకుని దాన్ని గంగాజలంలో కడిగేసి పన్ను దానం ఇచ్చినట్టుగా చూపించారు. ఇది మహాభారతంలో లేదు. ఇది పూర్తి కల్పితమైన కథ. కర్ణుడికి శిరస్సు ఖండింపబడి చనిపోయాడు. శిరస్సు ఖండింపబడిన వాడు ఏం చేయలేడు కదా. ఆ సినిమాలో ఏదో బాణం గుచ్చుకున్నట్టుగా ఊరికే ఒక సీన్ చూపించి ఆ తర్వాత ఇది కల్పించారు. అసలు నాకు ఇది చెప్తూ ఉంటే ఒక విషయం గుర్తొస్తుంది. మా అమ్మాయి చిన్నప్పుడు నేనును శ్రీవాణి ఈ నర్తనశాల, పాండవ వనవాసం ఇలాంటి సినిమాలు చూసేవాళ్ళం. సంపూర్ణ రామాయణం దానికి చూపించేవాడిని. అయితే చాలా ప్రీతిగా చూసేది ఆ సినిమాలన్నీ. ఒకసారి మా ఇంటికి ఒక బంధువులు ఆయన వచ్చారు. ఆయనకి దానవీర శూరకర్ణ అంటే చాలా ఇష్టం. దాంతో ఆయన ఆ సినిమా ఉంటే పెట్టండి అంటే సరే అని చెప్పి పెట్టాను నేను. అప్పటిదాకా శ్రీవాణి ఎప్పుడు చూడలేదు ఆ సినిమా. ఎందుకంటే తప్పుడు మహాభారతాలు దాని బుర్రలోకి ఎక్కించడం నాకు ఇష్టం లేక చూపించలే. అయితే ఈ సీన్ రాగానే శ్రీవాణి వెంటనే ఒక క్వశ్చన్ అడిగింది. చిన్న పిల్లప్పుడు, నాన్నగారు పన్ను విరగ్గొట్టి ఇవ్వడం ఎందుకండి? ఒళ్ళంతా బంగారం ఉంది, పక్కన బంగారపు రథం ఉంది, ఒక మొక్క ఇచ్చేయచ్చు, లేకపోతే కిరీటమో హారమో ఇచ్చేయచ్చు కదా, పన్ను విరగ్గొట్టి ఎందుకు ఇచ్చాడు? మహాభారతంలో వర్ణించారు కర్ణుడి రథం మొత్తం మణులు, వజ్రాలు, బంగారంతో ఉంది అని. ఇదిగో ఇదే దానికి సాక్ష్యం. పాజ్ చేసుకు చూడండి. వాళ్ళు ఎలా రాశారో, జనం ఎలా చూసారో, ఎందుకు ప్రశ్నించలేదో నాకు అర్థం కాదు. సరే అది వదిలేయండి. ఇంకొక ప్రఖ్యాతమైన దానం ఉంది. అదేమిటి అంటే కృష్ణుడు
కర్ణుడికిను అర్జునుడికి ఒక 2 బంగారపు కొండలు సృష్టించిస్తే, అర్జునుడు పొద్దున్నుంచి సాయంత్రం దాకా పంచుతూనే ఉన్నాడు. ఆ కొండ తరగలేదు. కర్ణుడు అతన్ని పంచమని అడిగితే దారిన పోయే ఒక అతన్ని పిలిచి, "ఇదిగో ఈ కొండ నువ్వు తీసేసుకో" అన్నాడు. ఒక్క నిమిషంలో పంచేసాడు అని. ఇది కూడా కల్పిత కథే, మహాభారతంలో లేదు. కాకపోతే కర్ణుడి దానగుణం గొప్పది కదా! అందుకని దాని గురించి ఎవరో ప్రీతితో పుట్టించారు. సంతోషమే అది. కానీ ఇది కల్పిత కథ. ఇది కూడా నిజం కాదు. మూడవది, కర్ణుడు చేసిన అసలైన దానం ఏమిటి అంటే కవచకుండలాలు. ఇది అన్నిటికన్నా చాలా బాధాకరం. నాకు ఆ సీన్ ఎప్పుడు చూసినా కళ్ళమ్మట నీళ్ళు వచ్చేస్తాయి. కర్ణుడికి నమస్కారం పెట్టకుండా ఎవరు ఉండలేరు ఆ సీన్ చూసి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. నన్ను పాత వీడియో అయ్యాక చాలా మంది అడుగుతున్నారు. ఏమిటంటే, కర్ణుడికి సూర్యుడు ఇచ్చిన కవచకుండలాలు ఉంటే మీరు ఆ వీడియోలో మాటి మాటికి అభిమన్యుడు ఛేదించాడు, అర్జునుడు ఛేదించాడు ఇలా తెగ చెప్పేశారు. ఎలా ఛేదిస్తాడండి అని. గుర్తుపెట్టుకోండి, కర్ణుడి కవచకుండలాల్ని ఇంద్రుడు ఎప్పుడో అరణ్య పర్వంలోనే తీసుకుపోయాడు. అప్పటికింకా వీళ్ళకి యుద్ధాలు జరగలేదు. అంటే విరాట పర్వంలో యుద్ధం జరిగే సమయానికే కర్ణుడి కవచకుండలాలు తీసుకుపోయాడు ఇంద్రుడు. అందువల్ల కర్ణుడు మొట్టమొదట అర్జునుడితో విరాట పర్వంలో యుద్ధం చేసే సమయానికే కర్ణుడికి ఆ దివ్య కవచకుండలాలు లేవు. మామూలుగా అభిమన్యుడు, భీముడు, అర్జునుడు వీళ్ళందరూ ఎలాగైతే కవచాలు ధరించేవారో ఆయన కూడా అలాంటి కవచమే ధరించాడు తప్ప అది సూర్యప్రసాదితమైన కవచం కాదు. అర్థమైంది కదా? ఇది సినిమాల్లో మనకేం చూపించారంటే కురుక్షేత్ర యుద్ధం మధ్యలో వచ్చి ఇంద్రుడు పట్టుకుపోయినట్ట. తప్పుడు సీన్ అది, కరెక్ట్ కాదు. ఇంతకీ అసలు ఇంద్రుడి దగ్గర జరిగింది ఏమిటో చెప్తా. కర్ణుడి దగ్గర కవచము కుండలాలు ఉంటే కర్ణుడిని ఎవ్వరూ చంపలేరు. అందుకనే అవి పట్టుకెళ్ళిపోవడానికి ఇంద్రుడు వచ్చాడు. ముందు రోజే సూర్యుడు చెప్పాడు, నాయన రేపు నీ దగ్గరికి ఇంద్రుడు వస్తాడు, నీ కవచకుండలాలు అడుగుతాడు, ఇవ్వకు అని. అంటే కర్ణుడు, నేను సూర్యోపాసనలో ఉన్నప్పుడు మధ్యాహ్నం ఎవరొచ్చి ఏ దానం అడిగినా ఇస్తాను కదా, అందుకని నేను ఇస్తాను అని చెప్పాడు. ఆయన దగ్గర ఆ గొప్పతనం. ఆయన సూర్యోపాసనలో ఉన్నప్పుడు ఎవడొచ్చి ఏది అడిగినా ఇచ్చేవాడు పాపం. అప్పుడు వాళ్ళిద్దరికీ కాస్త వాదోపవాదాలు అయ్యాయి. సరే, చివరికి సూర్యుడు ఒక సలహా ఇచ్చాడు. ఏమిటంటే, ఇంద్రుడి దగ్గర వాసవి శక్తి ఉంది, ఆ శక్తిని కోరుకో, ఆ శక్తి ఎవరి మీద వేసినా సరే వాళ్ళు చనిపోతారు, ఇంక తిరుగులేదు, అది కోరుకో అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు సూర్యుడు? ఇక్కడే లాజిక్ చాలా జాగ్రత్తగా వినండి. కర్ణుడి కవచకుండలాలు ఉన్నాయి. ఉంటే కర్ణుడిని ఎవడు చంపలేడు ఆ కవచకుండలాలు ఉంటే. కానీ అవి వేసుకున్నా సరే కర్ణుడు అర్జునుడిని చంపలేడు. అది కుదరదు. కర్ణుడు అర్జునుడిని చంపాలంటే ఏదైనా ఎక్స్ట్రాడినరీ పవర్ ఒకటి ఉండాలి. వాసవి శక్తి అలాంటిది. దానికోసం సూర్యుడు కోరుకోమన్నాడు. అది కర్ణుడికి కూడా చాలా నచ్చింది, మంచి ఆలోచన అని. అందుకని మహాభారతంలో రాస్తారు, ఆయన పక్క రోజు ఇంద్రుడు ఎప్పుడు వస్తాడా అని చెప్పి ఎదురు చూస్తున్నట్ట. సరిగ్గా మధ్యాహ్నం ఆయన సూర్యోపాసన చేసుకుంటుంటే ఇంద్రుడు వచ్చి దేహి అని యాచించాడు ఆ కవచకుండలాల కోసం. అప్పుడు మొట్టమొదట కర్ణుడు ఏమన్నాడంటే, నేను ఏదైనా ఇస్తాను తప్ప ఇవి మాత్రం ఇవ్వను అన్నాడు. అలాగా 4 సార్లు చెప్పాడు కర్ణుడు. ఇదిగో ఇక్కడ మహాభారతంలో చూపిస్తున్నాను చూడండి. అప్పుడు వాళ్ళిద్దరూ ఆ వాదులు ఆడుకుంటూ ఉంటే ఆ బేరం ఎంతకీ తెగలే. చివరికి కర్ణుడు ఏమన్నాడంటే, నాకు ఏదైనా ఇచ్చి అప్పుడు పట్టుకెళ్ళు అన్నాడు. అనేసరికి ఇంద్రుడు, సరే అయితే నా దగ్గర ఏదున్నా కోరుకో, నా వజ్రాయుధం తప్ప అన్నాడు. ఇవన్నీ మహాభారతంలో ఉన్నాయి. ఇది ఇక్కడ ఒరిజినల్ శ్లోకాలు చూపిస్తున్నాం, పాస్ చేసి చదువుకోండి. అప్పుడు సరే, నాకు వజ్రాయుధం అక్కర్లేదు, 2 వరాలు అడుగుతా. మొట్టమొదటిది, నీ వాసవి శక్తి నాకు ఇవ్వు. రెండవది, ఇప్పుడు కవచం నా ఒంటి మీద ఉంది కదా, అది కోసేస్తే గాయాలైపోయి నేను అసహ్యంగా కనిపిస్తా, అలా కనిపించకుండా వరం ఇవ్వు అని అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, నువ్వు అలా కనిపించవు, నీ గాయం కూడా వెంటనే మానిపోతుంది అని వరం ఇచ్చాక ఇంద్రుడి దగ్గర నుంచి ఆ శక్తిని తీసుకుని అప్పుడు కర్ణుడి కవచాన్ని కోసిచ్చాడు. ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాం ఒరిజినల్ శ్లోకాలు చూడండి. ఇది చాలా బాధాకరమైన సన్నివేశం. ఎందుకంటే ఆయనకి చిన్నప్పటి నుంచి ఒంటి మీద ఉంది, ఇవి కుండలాలు ఉన్నాయి, అలాంటివి ఎవడో కోసేసి ఇవ్వలేడు కదా. పాప ఆయన కోసి ఇచ్చాడు. ఇంద్రుడు చేసిన అసహ్యపు పనిది. అందుకే చరిత్రలో కర్ణుడు గొప్పవాడి కింద, దాన కర్ణుడి కింద నిలిచిపోయాడు. ఇంద్రుడిని అందరూ ఇప్పటికి కూడా తిట్టుకుంటున్నారు. అంతేనా? ఈ సంఘటన మాత్రం కర్ణుడి జీవితంలో నమస్కారం చేయాల్సిన సంఘటన. కాకపోతే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దీన్ని దానం అని మాత్రం పిలవకూడదు. మన కర్ణుడు చేసింది చాలా గొప్ప సాహసమే, కానీ దానం అని పిలవకూడదు. ఎందుకు అంటే, దానం అంటే ఎప్పుడు ఏది రిటర్న్ తీసుకోకుండా ఇచ్చేదాన్ని మాత్రమే దానం అని పిలవాలి శాస్త్ర ప్రకారం. ఇక్కడ అలా కాకుండా వాసవి శక్తి తీసుకున్నాడు, కవచకుండలాలు ఇచ్చాడు, అందుకని దానం అని పిలవకూడదు. కానీ చాలా గొప్ప సాహస కార్యం, అందులో సందేహం లేదు. అసలు ఇంద్రుడు ఎందుకు ఇలా చేసి ఉంటాడు, ఇది మహాభారతంలో రాయలేదు, మనం గెస్ చేస్తే తెలుస్తుంది. సామాన్యంగా అందరూ చెప్పేది ఇంద్రుడికి పుత్రం అండి, అందుకని చేశాడు అని. సినిమాల్లో కూడా అలాగే చూపించాడు. అంతటి పుత్రం ఉంటే కనుక ఖాండవన దహనం అప్పుడు అర్జునుడు ఇంద్రుడు పోట్లాడుకున్నారు.
మరి కొడుకంటే అంత ప్రేమ అయితే ఎందుకొచ్చి యుద్ధం చేశాడు? కాదు, ఇక్కడ జరిగింది ఏమిటి అంటే, ఇప్పుడు ఒకటి ఆలోచించండి. గవర్నమెంట్ ఒక మనిషికి తుపాకీ లైసెన్స్ ఇచ్చింది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ మనిషి వెళ్లి తీవ్రవాదులతో చేతులు కలిపాడనుకోండి. ఇది తెలియగానే మొట్టమొదట గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఆ లైసెన్స్ క్యాన్సిల్ చేసేస్తుంది. అంతేనా? అలాగే సూర్యుడు కవచకుండలాలు ఇచ్చాడు. కానీ కర్ణుడు ఏం చేశాడంటే, ఆ దుర్మార్గుడైన దుర్యోధనుడితో చేరి ద్రౌపది వస్త్రాపహరణ ఇలాంటివన్నీ దగ్గరుండి చేయించాడు. దానికన్నా ఘోరం ఇప్పుడు యుద్ధం చేస్తున్నాడు. అందుకని ఆ శక్తిని మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి దేవతల రూపంలో వచ్చారు. సూర్యభగవానుడు కాపాడదాం అనుకున్నాడు, కానీ చివరికి జరిగింది. ఇవి దానాలు, శాపాలు, ఆ రెండిట్లో ఉన్న నిజము, అబద్ధము. ఇది చెప్పగానే మీకు వెంటనే అనిపిస్తుంది, అదేమిటండి కుంతీదేవికి ఇచ్చాడు కదా అతిపెద్ద దానం ప్రాణభిక్ష, అది చెప్పలేదేమిటి అని. అక్కడ కూడా ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఇది పెద్ద వీడియో అయిపోతుంది కదా, అందుకని ఇంకొక వీడియోలో మీకు ఆ రహస్యాలన్నీ చెప్తా. ఇప్పుడు ఆఖరణ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. కర్ణుడి పతనానికి కారణం ఏమిటి? శాపాలా? ఇప్పుడు శాపాలన్నిటి గురించి తెలుసుకున్నారు కదా, చెప్పండి, శాపాలేనా? కాదు, పాపాలు. నాకైతే 2 కారణాలు కనిపిస్తాయి. మొట్టమొదటి కారణం ఏమిటంటే దుర్యోధనుడితో స్నేహం. మనం సామాన్యంగా ఒకటి అనుకుంటాం, కృష్ణుడు వచ్చి ఆశ చూపించాడు, ఆయన నువ్వు ఇటు వచ్చేసావంటే కనుక పాండవులు నిన్నే చక్రవర్తిని చేసి వాళ్ళ 5గురు నిన్ను సేవించుకుంటారు, పెద్దన్న కింద వచ్చేయి అని. ఎన్ని ఆశలు చూపించినా కర్ణుడు రాలేదు అంటే మైత్రీ బంధానికి అలా లొంగిపోయాడు అని. అది ఒక యాంగిల్లో చూస్తే గొప్పగా అనిపిస్తుంది, కానీ ఎవరికి లొంగిపోయారు అంటే ఒక దుర్మార్గుడికి లొంగిపోయాడు. అదే ఇప్పుడు కృష్ణుడు కుచేలుడు మధ్య మైత్రీ బంధం ఉందనుకోండి, అది మహోన్నతమైనది, నమస్కారం పెట్టాల్సింది, ఎందుకంటే కుచేలుడు చాలా గొప్పవాడు కాబట్టి. అంతేకాని ఈయన లొంగిపోయింది ఒక దుర్మార్గుడికి. అదే కర్ణుడు చేసిన పెద్ద తప్పు. మీకు అర్థమయ్యేలాగా ఒక ఉదాహరణ చెప్తా. మీ అబ్బాయి ఉన్నాడు అనుకోండి, అతనికి చిన్నప్పటి నుంచి ఒక ప్రాణ స్నేహితుడు ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఎలా ప్రామిస్ చేసుకున్నారు అంటే, ఒరే మన ఇద్దరం జీవితాంతం కలిసి ఉండాలిరా అని. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు అయ్యాక తెలిసింది ఏమిటంటే, ఆ ప్రాణ స్నేహితుడు ఒక రేపిస్టు, ఒక ఉగ్రవాది అని తెలిసింది. ఇప్పుడు మీ అబ్బాయిని అతనితో స్నేహం కంటిన్యూ చేయనిస్తారా, లేకపోతే కట్ చేయించుకుని బయటికి తీసుకొచ్చేస్తారా? ఖచ్చితంగా స్నేహాన్ని వదిలేసి బయటికి తీసుకొస్తారు, అంతేనా? కర్ణుడు మాత్రం అక్కడే తప్పు చేశాడు. ఆ స్నేహాన్ని అలా పట్టుకుని ఉండి ద్రౌపది వస్త్రాపహరణంలో ఆవిడ చీరలు తీసేయమని సలహా ఇచ్చాడు. కర్ణుడంతటి ఉదార స్వభావం ఉన్నవాడు అసలు ఆ మాట అనకూడదు, చాలా పొరపాటు. ఆ స్త్రీ మీద ఎంత గ్రెడ్జ్ ఉన్నా సరే ఆ పని చేయకూడదు. మీకు ఏ స్త్రీ మీదైనా విపరీతమైన కక్ష ఉంటే నిండు సభలో అలా చేస్తారా? అసలు మనం ఎవ్వరం సామాన్య మానవులమే చెయ్యం, అంతటి ధీరోదాత్తుడు చేయాల్సిన పని కాదు. అలాగే పాండవుల్ని లక్క ఇంట్లో పెట్టి కాల్చేయడం, భీముడికి విషాన్నం పెట్టి తోసేయడం, మాయాజూదం, అలాగే కళింగ కన్య అని పాపం ఇష్టం లేని కన్యను ఒకళ్ళని వీళ్ళిద్దరూ ఎత్తుకొచ్చేసారు. దుర్యోధనుడి కోసం కర్ణుడు యుద్ధం చేసి ఎత్తుకొచ్చేసాడు. ఆ అమ్మాయికి స్వయంవరంలో దుర్యోధనుడు అంటే ఇష్టం లేక ముందుకు వెళ్ళిపోతూ ఉంటే దుర్యోధనుడి కోపం వచ్చి తీసుకువెళ్ళి రథం మీద ఎక్కించుకుని బలవంతంగాను కర్ణుడు యుద్ధం చేయగా తీసుకొచ్చేసాడు. ఇది కూడా మహాభారతంలో ఉంది, ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాం, పాస్ చేసి చదువుకోండి. అలాంటివి ఎన్నో పనులు చేశాడు, దారుణమైనవన్నీ. అంతేకాని కట్ చేసేసుకుని బయటికి రాలే. మొట్టమొదటే కట్ చేసుకొచ్చేయాల్సింది అసలు. చూడండి, మీరు రావణాసురుడు విభీషణుడు బంధం చూస్తే, రావణాసురుడు తప్పు చేస్తున్నాడు అని తెలిసి విభీషణుడు బయటకు వచ్చేసాడు. ఎందుకంటే బంధం కన్నా ధర్మం గొప్పది అని చూపించడానికి చేసాడు అది. ఇది కర్ణుడు చేసిన పొరపాటు. ఇది మనం ఎంత సమర్థించుకున్నా, ఆయన ఎంత సమర్థించుకున్నా, దాతాహితుడా అనుకున్నా సరే తప్పు తప్పే కదా. ఎవరితో కలిసైనా, ఎంత ఫ్రెండ్ అయినా తప్పుడు పనులు మాత్రం చేయకూడదు. ఇంకా రెండవది నాకు అనిపించేది ఏమిటంటే, కర్ణుడు చేసిన పొరపాటు, వీళ్ళందరూ వనవాసానికి అజ్ఞాతవాసానికి వెళ్ళినప్పుడు తపస్సు చేసుకున్నాడు హాయిగా అర్జునుడు. బోళ్ళని దివ్యాస్త్రాలు సంపాదించుకున్నాడు అక్కడ కూడా, పాశుపతాస్త్రం అలాంటివి. కానీ కర్ణుడు చేసింది ఏమిటంటే, దుష్ట చతుష్టయంలో ఒకడి కింద మిగిలిపోయి ప్రతిరోజు వాళ్ళ మీద కుట్రలు చేయడం, ఘోషయాత్రకి వెళ్ళి వాళ్ళని ఏడిపించడం, ఇలాంటి పనులు చేశాడు తప్ప అక్కడే కర్ణుడు తపస్సు చేస్తున్నాడు అనుకోండి. తపస్సుకి కులం ఉండదు, ఎందుకంటే మన దేవతలు రాక్షసుల్ని కూడా అనుగ్రహించి వరాలు ఇచ్చారు కదా. ఇంకా కర్ణుడు లాంటి మహానుభావుడికి ఇవ్వరు వరాలు, తప్పకుండా ఇచ్చుండేవారు. కర్ణుడు కూడా పరమేశ్వరుడికి తపస్సు చేస్తుంటే ఖచ్చితంగా పాశుపతాస్త్రం దొరికేది. కానీ అక్కడ ఎఫర్ట్ పెట్టడం మానేసి దుర్మార్గుడితో సమయాన్ని వృధా చేసుకున్నాడు. నాకైతే ఈ 2 కారణాల వల్లే కర్ణుడి జీవితం అలా ముగింపబడింది అని అనిపిస్తుంది. ఏది ఏమైనా సరే ఆయన కూడా కారణజన్ముడు, ఆయన లేకపోతే మహాభారతం లేదు. అందుకని అర్జునుడితో పాటు కర్ణుడికి కూడా నమస్కారం చేసుకోవాల్సిన క్యారెక్టర్. ఈ తప్పులన్నీ తీసి పక్కన పెడితే. శ్రీమాత్రేన. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.